ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఫస్ట్ నుంచి రెబలేనా? కాదు, చిన్నప్పుడు చాప్టిగానే ఉండేదాన్ని. పెరిగే కొద్దీ నాలో కోపం పెరిగింది. ఎవరైనా నాకు చెడు చేయాలని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. పిచ్చ కొట్టుడు కొడతాను. ఎవరినైనా అలాగే కొడతావా? ఎవరినైనా అంటే వాడు దొంగ కాబట్టి కొట్టావు. అదే నీకు దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు తప్పు చేసినా అలాగే కొడతావా? ముందు మాటలతో చెప్పి చూస్తాను. మారకపోతే అప్పుడు బడత పూజ చేస్తాను. మనుషుల్ని పశువుల్లా కొట్టకూడదు కదా. మనుషులు పశువులైతే తప్పదు కదా మామా. అందుకే మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వినకపోతే దెబ్బ కొట్టాలి. సీత పేరు పెట్టుకుని నువ్విలా వైలెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ సీత ఎంత శాంతంగా ఉంటుంది. ఆ సీత శాంతంగా ఎందుకుందంటే తోడుగా రామయ్య ఉన్నాడు కాబట్టి. తనకి ఏ కష్టం వచ్చినా రామయ్య చూసుకుంటాడనే నమ్మకంతో సీతమ్మ ధైర్యంగా ఉండేది. ఆ రామయ్య లాగే మీరు కూడా నాకు తోడుగా ఉంటే నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. ఆ సీతమ్మలా శాంతంగా ఉంటాను. నీకు నేను తోడుగా ఉండకుండా ఎక్కడికి పోతాను సీత? ఇంకా నువ్వే మొదట్లో మా ఇంట్లో గొడవలు చూసి నన్ను వదిలేసి పారిపోతావేమో అనుకున్నాను. గట్టిదానివే, బలంగా నిలబడ్డావు. నా బలం, నా ధైర్యం అంతా మీరు కట్టిన ఈ తాళే మామా. ఈ తాళి నన్ను మీ నుంచి దూరం కానివ్వదు. ఇంకా ఈ తాళే మనల్ని దగ్గర చేస్తుంది. ఇది నీకు ఇష్టం లేని పెళ్లి కదా? ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, మీరంటే కాదు. ఒకసారి మెడలో తాళి పడ్డాక చచ్చే వరకు వాళ్లతోనే ఉండాలని మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ సీత కడ వరకు ఈ రాముడితోనే ఉంటుంది. అయితే తాళి కోసం ఇక్కడే ఉంటావన్నమాట. అయ్యో రామా, తాళి అంటే ఈ తాడు కాదు, మీరు అని అర్థం. మీకోసం ఉంటున్నాను. నేను నీకు నచ్చానా? నచ్చావు మామా. మరి నేను మీకు నచ్చానా? నచ్చావు సీత. రేపు ఒక్కరోజు ఆగుదాం. రిసెప్షన్ అయిపోయిన తర్వాత పిన్నే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఓకే? అలాగే మామా. నిద్రపోదామా? పాలు తాగి పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.